అండి ఈరోజు మనం ప్రజలకు ఎక్కువగా అవసరమైనటువంటి సేవలు బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్, న్యూ పెన్షన్ అప్లికేషన్ వంటి సేవలు, ఇంకా వాటర్ ట్యాప్ కనెక్షన్, హౌస్ ట్యాక్స్ కనెక్షన్, అదేవిధంగా సదరం స్లాట్ బుకింగ్ వంటి సేవలు సచివాలయాల్లో ఏ ఫంక్షనరీ దగ్గరికి వెళ్ళాలి మరియు ఎలా అప్లై చేసుకోవాలి, వాటి యొక్క వర్క్ ఫ్లో గురించి ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారుంటే ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే ముందుగా మనకు తరచుగా అవసరమయ్యేటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అండి, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్. రేషన్ కార్డు ఉన్నవారికి అయితే రేషన్ కార్డుని ఇన్కమ్ సర్టిఫికేట్గా పరిగణిస్తారు. అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికేట్, న్యూ రేషన్ కార్డు అప్లికేషన్, న్యూ పెన్షన్ అప్లికేషన్, సదరం స్లాట్ బుకింగ్ అనే సేవలు ముందు గ్రామాల్లో అయితే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 లేదా డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి, అదేవిధంగా మున్సిపాలిటీల్లో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి సంబంధిత ప్రూఫ్స్ అందజేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేయించుకున్న తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ వంటివి విఆర్ఓ గారి లాగిన్కు వెళతాయి. విఆర్ఓ గారి ద్వారా ఎంఆర్ఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం జనవరి నుండి క్యాస్ట్, ఇన్కమ్ వంటి సర్టిఫికెట్లు వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకునే విధంగా మరియు సర్టిఫికేట్ కూడా వాట్సాప్కే వచ్చే విధంగా ఆలోచన చేస్తున్నది. తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్. ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ పెళ్ళైన 90 రోజుల లోపు అయితే ఎక్కడైతే పెళ్లి జరిగినదో ఆ ప్రాంతంలోని సచివాలయంలో, గ్రామాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ గారిని లేదా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 గారిని, పట్టణాల్లో లేదా మున్సిపాలిటీల్లో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి సంబంధిత ప్రూఫ్స్ అందజేస్తే వారు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత సంబంధిత రిజిస్ట్రార్ గారి లాగిన్కు వెళతాయి. వారు అప్రూవ్ చేసిన తర్వాత సర్టిఫికెట్ ఇష్యూ అవుతుంది. అదేవిధంగా సదరం స్లాట్ బుకింగ్ అనేది ప్రభుత్వం సూచించిన తేదీల్లో గ్రామాల్లో అయితే పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 లేదా డిజిటల్ అసిస్టెంట్ గారిని, పట్టణాల్లో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ స్లాట్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్న తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. ఇక బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ విషయానికి వస్తే ప్రస్తుతం బర్త్లన్నీ కూడా హాస్పిటల్లోనే అవుతున్నాయి కాబట్టి చాలా వరకు హాస్పిటల్స్కు బర్త్స్ అండ్ డెత్స్కి సంబంధించిన సిఆర్ఎస్ లాగిన్లు ఇవ్వబడినవి. కాబట్టి హాస్పిటల్ వారే ఆ వివరాలన్నీ సిఆర్ఎస్ వెబ్సైట్లో ఎంటర్ చేస్తారు. అలా ఎంటర్ చేసిన తర్వాత గ్రామాల్లో అయితే పంచాయతీ సెక్రటరీ గారిని, పట్టణాల్లో లేదా మున్సిపాలిటీల్లో అయితే ఆ మున్సిపాలిటీ యొక్క బర్త్ అండ్ డెత్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్రింట్ తీసుకోవచ్చు. ప్రభుత్వం జిల్లా హాస్పిటల్స్లో అయితే అక్కడే బర్త్స్ అండ్ డెత్స్ కౌంటర్లు ఉంటాయి, అక్కడే సర్టిఫికెట్స్ ప్రింట్ కూడా ఇస్తారు. ఇక డెత్ సర్టిఫికెట్లు కూడా డెత్ కూడా హాస్పిటల్లో జరిగితే హాస్పిటల్ వారు ఆ హాస్పిటల్ యొక్క సిఆర్ఎస్ లాగిన్లో వివరాలు ఎంటర్ చేస్తారు. అలా ఎంటర్ చేసిన తర్వాత సంబంధిత మున్సిపాలిటీ యొక్క బర్త్స్ అండ్ డెత్స్ కౌంటర్లో సర్టిఫికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. అదే డెత్ అనేది ఇంటి దగ్గర కానీ ఇతర స్థలాల్లో అంటే యాక్సిడెంట్లు వంటి వాటి వలన జరిగితే సంబంధించిన ప్రూఫ్స్, ఆధార్ కార్డులు మరియు యాక్సిడెంట్ కేసులు అయితే ఎఫ్ఐఆర్ కాపీలు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వంటి వాటిని తీసుకువెళ్ళి వాటితో పాటు అప్లికేషన్ పూర్తి చేసి గ్రామాల్లో అయితే పంచాయత్ సెక్రటరీ గారిని, మున్సిపాలిటీల్లో అయితే వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గారికి అందజేస్తే వారి ద్వారా సంబంధిత రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్ళి వారు అప్రూవ్ చేసిన తర్వాత గ్రామాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర, మున్సిపాలిటీల్లో అయితే
బర్త్ అండ్ డెత్ కౌంటర్లో సర్టిఫికెట్లు ప్రింట్ తీసుకోవచ్చండి. ఇక వాటర్ ట్యాప్ కనెక్షన్కి సంబంధించిన దరఖాస్తును గ్రామాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని, మున్సిపాలిటీల్లో అయితే వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ గారికి సంబంధిత ప్రూఫ్స్ అందజేస్తే వారు కనెక్షన్ ఇప్పిస్తారు. అదేవిధంగా న్యూ పెన్షన్ అప్లికేషన్కి సంబంధించి గ్రామాల్లో అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారిని, పట్టణాల్లో అయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి సంబంధిత ప్రూఫ్స్ అందజేస్తే వారి ద్వారా ఆన్లైన్లో గ్రామాల్లో అయితే ఎంపీడీఓ గారికి, మున్సిపాలిటీల్లో అయితే మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా ఆమోదించబడతాయి. ఇక ఇంటి పన్ను హౌస్ ట్యాక్స్ విషయానికి వస్తే గ్రామాల్లో అయితే పంచాయతీ సెక్రటరీ గారు మరియు మున్సిపాలిటీల్లో అయితే వార్డు అడ్మిన్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి సంబంధిత ప్రూఫ్స్ అందజేస్తే వారు అవి ఆన్లైన్ చేసి సంబంధిత అధికారుల ద్వారా పన్ను ఎంత అనేది నిర్ధారిస్తారు. ఇదండి ఈ వీడియోలోని సమాచారం అవసరమున్న వారికి చేరాలి. ఎందుకంటే ఇంకా చాలామందికి ఏ అప్లికేషన్ ఎవరికి అందజేయాలి అని తెలియక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి ఈ సమాచారం తెలియజేయాలని కోరుకుంటున్నాము. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో మీతో పాటు మరికొంతమందికి చేరుతుంది. థ్యాంక్స్.